ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మొదలైంది. మెట్లు కడిగిన శుభ్రం చేయడానికి మెట్లు కడిగి శుభ్రం చేసినటువంటి శుభ్రం ఆ విధంగానే మెట్లు కడిగినట్టుగా మీ జనసేన పార్టీని కూడా కడిగే పనిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీరు మెట్లు కడిగి దుమ్ముని ధూళిని శుభ్రం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి మీ జనసేన పార్టీని శుభ్రం చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట. ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. పెద్ద ఆయన ఓటుతో పాటుగా ఆయన కూడా 6 ఓట్లు రావాలి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ కోడలు 2 ఓట్లు బండి అంట. అంటే బహుశా ఆయన ఓటు ఆయనకి వేసుకొని వాళ్ళ భార్య ఆయనకో ఎవరికో ఓటేసి ఉంటారు. ఇంట్లో 5-6 ఓట్లుంటే 6 ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు ఆయనకు వేయాల. అంటే ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చు తునక. ఏదో శాపం పెట్టాలని నేను శాపం పెట్టడం లేదు సార్, దయచేసి నేను శాపం పెట్టారని అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసి శాపానికి గురైంది మీరే. నిద్రపోతే నిద్ర రావట్లేదంట. ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పెరుగుతున్నారు.